అంటే వాడిని చదివించాలంటే ఇది అఫీషియల్ గా ఇది మా దొంగ మద్యం ద్వారా కల్తీ మద్యం ద్వారా జరిగిందని చెప్పాలి. అందువల్ల అది జరగదు కాబట్టి వాడు పాపం ఇప్పుడు ఏమైపోయాడో కూడా తెలియదు, ఆ పిల్లోడు ఏం చేస్తున్నాడో కూడా తెలియదు. అంటే వీళ్ళు అక్కడ పోలీసుల్ని మార్చేశారు, పోలీస్ రికార్డ్స్ మారిపోయినాయి, గవర్నమెంట్ డాక్టర్లు ఇచ్చే రికార్డులు మారిపోయినాయి, అసలు ఇది కల్తీ మద్యమే కాదని చెప్పేశారు. ఇప్పుడు ఆ ప్రాణాలను ఎలాగ తీసుకురాలేం, ఆ రికార్డులు పోనీ మీరు మార్చగలుగుతారా? ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు, మార్చగలుగుతారా? మార్చలేరు. ఎందుకంటే పోలీసులు ఇన్వాల్వ్ అయిపోయినారు, డాక్టర్లు ఇన్వాల్వ్ అయిపోయినారు, అదేం మార్చలేరు, వాళ్ళకేం న్యాయం జరగదు. అట్లాగే ముఖ్యమంత్రి గారు మొత్తం కేజీహెచ్ ద్వారా కానీ ఇతర లేదా మొత్తం అసలు హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ ఎంతమంది తాళిబోట్లు తెగిపోయినాయి, ఎంతమంది అయిపోయారు మనకి ఎదురుకుండా మనకి టీవీలోనే కనబడ్డాడు కదండి. రాకేష్ మాస్టర్ డాన్స్ మాస్టర్ అయినా బూమ్ బూమ్ బీర్ తాగి తెల్లారేసరికి చనిపోయాడు. వీళ్ళ 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 ప్రాణాలు మనం ఏం తీసుకురాలేం, కానీ వీళ్ళు బూమ్ బూమ్ బీర్ తాగి చనిపోయారని చెప్పి ఎక్కడ రికార్డులు ఉండవు. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ లో ఎంత మంది వీళ్ళు కేవలం కల్తీ మద్యం తాగి చనిపోయారు రికార్డులు ఉంటాయండి? ఎక్కడ ఉండవు. ఏదో వచ్చారు, వాళ్ళకి ఏదో కిడ్నీ పోయిందో లేకపోతే లివర్ పోయిందో దానికి మేము వైద్యం చేసాము పోయాడని ఉంటుంది అంతే. కల్తీ మద్యం వల్ల ఎంతమంది ఉంటాయి? కాబట్టి ఈ రికార్డులు ఏమి రావు. రెండోది, ఇందాక మీరు చెప్పినట్టు మొదట్లో నేను చెప్పినట్టు డైరెక్ట్ గా షాపుకి మద్యం తయారీ దగ్గర నుంచి డైరెక్ట్ గా షాపు దగ్గరికి వచ్చే 90 బాటిల్స్ కి అసలు లెక్కే లేదు అసలు. అది ఎలాగ మీరు రికవర్ చేయలేరు, ఎందుకంటే లెక్క ఉంటాయి కదా. డబ్బులు వెళ్ళిపోయినాయి, 100 ఇచ్చాడా 1000 ఇచ్చాడా 2000 ఇచ్చాడా ఎవరికి తెలుసు, వెళ్ళిపోయినాయి. దాన్ని మనం ఏం చేయలేం. బట్ నేను అనేది ఏంటంటే ఈవెన్ దెన్ ఒక్క రూపాయి అవినీతి జరిగినా కూడా మనం శిక్షించడానికి మన చట్టాలు ఉన్నాయి. మీరు చెప్పిన 18,000 కోట్లలోనే 18,000 కోట్లు కాదు, 10,000 కోట్లు లేదా 5,000 కోట్లు లేదా 3,000 కోట్లు, అసలు రూపాయి దీని మీద కూడా శిక్షించడానికి